న్యూయార్క్లో నడుపుతున్న బీబీటీ ప్రెస్ను లాస్ ఏంజలస్కి షిఫ్ట్ చేసిన తర్వాత రాధావల్లభ, రామేశ్వర కలిసి చాలా సమర్థవంతంగా ప్రెస్ను నిర్వహించారు. ఎప్పటికప్పుడు ప్రభుపాద రాసిన బుక్స్ని ప్రింట్ చేసేవారు. నిజం చెప్పాలి అంటే ప్రభుపాదకు, ప్రెస్కు, బుక్స్ సేల్ చేసేవాళ్ళకు మధ్య ఒక కాంపిటీషన్, ఒక స్వీట్ స్పిరిచువల్ కాంపిటీషను పెరుగుతూ ఉంటుంది. ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నంత ఫాస్ట్గా బీబీటీ బుక్స్ ప్రింట్ చేసేది, వాళ్ళు ప్రింట్ చేస్తున్నంత ఫాస్ట్గా డిసైపల్స్ బుక్స్ సేల్ చేసేవారు. అయితే ప్రభుపాద బుక్స్ రాయటం గురించి చెప్పినప్పుడు ఊరికే ట్రాన్స్లేట్ చేశారు అనే పదం సరిపోదు. ఆయన కేవలం శ్లోకాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యము రాయటం లేదు. భక్తి వేదాంత పర్పోర్ట్స్ అన్నీ కూడా ఆయన ఒక డీప్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అర్ధరాత్రి 1 గంటకు డిక్టాఫోన్ ముందు కూర్చుని ఏదో అప్పటికప్పుడు తోచినది రాయటం లేదు. ఆయన ఎంతో మహత్తరమైన, క్లిష్టతరమైన వేద విజ్ఞానాన్ని ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా వెస్టర్న్స్కి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేశారు. భాగవత రచనల ద్వారా తమ ప్రపంచంలో ఉన్న ప్రజలతో సంభాషించగలగాలి. అటువంటి రచనలు చేయటానికి అనుకూలమైన స్థలము, సమయము రెండూ ఉండాలి. అందుకని ఆయన మళ్ళీ వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఆ టూర్లో 4 రోజులు పైగా హవాయిలో ఉండాలి అనుకుంటారు. అక్కడ తమ రచనకు కావాల్సిన అనుకూలమైన పరిస్థితి, పరిసరాలు ఉంటాయి అని ఆయన ఆశిస్తారు. అందుకని ఈ మెల్బోర్న్, ఆక్లాండ్, ఫిజీ ఇక్కడంతా కొద్ది రోజులు గడిపి తర్వాత హవాయికి వెళ్ళాలి అనుకుంటారు. మే 3, 1976 ఆయన అక్కడికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ఆయన తమ రచనా కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఓ రోజు ఉదయాన్న వాయికికి సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు ఈ రాత్రికి 7th క్యాంటోలో చివరి పర్పోర్ట్ని పూర్తి చేయాలనుకుంటున్నాను అని హరిశౌరితో చెప్తారు. అది పూర్తి చేస్తారు, కానీ మళ్ళీ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ప్రారంభించి 8th క్యాంటోని కూడా ఆయన మొదలు పెట్టేస్తారు. శ్రీమద్ భాగవతాన్ని సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేలాగా రాస్తున్నాను అంటారు. అందరికీ అందుబాటులో ఉండడము అంటే కేవలం ఏదో తేలికైన పదాలు ఉపయోగించి సులభంగా రాయడం కాదు. మాయా ప్రపంచం పట్ల వ్యామోహాన్ని వదిలేసి కృష్ణ చైతన్యం ద్వారా శాశ్వతమైన ముక్తి పొందాలి అనే విషయాన్ని పాఠకులకు బోధించాలి. అది సామాన్యులకు కూడా అర్థం కావాలి అని ఆయన ఉద్దేశం. మూల గ్రంథాల్లో ఉన్న విషయం ఏదీ ఆయన రచనల్లో లోపించలేదు. అంతా అందులో ఉన్న విషయమే ఉంటుంది. పాఠకులకు శుద్ధ భక్తియుత సేవను ప్రేరేపించేలాంటి వ్యాఖ్యానాలను పూర్వపు ఆచార్యుల రచన నుంచి సెలెక్ట్ చేసుకుని కోట్ చేసేవారు. అనవసరమైనవి, మనసును వేరొక వైపుకు మళ్లించేవి ఏవి ఆయన వ్యాఖ్యానాల్లో ఉండవు. ఆయన గ్రంథాలను ఎంతో శ్రద్ధగా చదివారనమాట ఎంతోమంది ప్రొఫెసర్లు. వాళ్ళలో హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియన్ లిటరేచర్ డిపార్ట్మెంట్లో సాంస్క్రిట్ ప్రొఫెసర్గా ఉంటాడు ఒక ఆయన, డాక్టర్ అలాకా హెజిబ్ అనేసి. ఆయన పరంపరానుగతంగా అందిన విషయాలను ట్రాన్స్లేట్ చేయడం పట్ల ప్రభుపాదుల వారి యోగ్యతని, ప్రామాణికతని ప్రశంసిస్తారు. సంస్కృత భాషతో పరిచయం లేని వాళ్ళకు కూడా భాగవత సందేశాన్ని అందివ్వటంలో ఆయన పుస్తకాలు చాలా గొప్పగా సహాయపడ్డాయి అన్నారు. ఎంతో లోతుగా పరిశీలించి, సక్రమంగా ఆలోచించి, ఎంతో అందంగా వివరణలు ఇచ్చిన భగవద్గీత అనువాదము, దాని వివరణల విధానము, ఇంత చక్కటి శైలిలో చెప్పగల గీతా వ్యాఖ్యానాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అనంతమైన ఆ భావాల గొప్పతనాన్ని ఎలా ప్రశంసించాలో నాకు తెలియటం లేదు. భౌతిక జీవితంలోనూ నైతిక జీవితంలోనూ కూడా ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందుతుంది, చిరకాలం నిలిచి ఉంటుంది అని ఇంకో ప్రొఫెసర్, జార్జి టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ శాలిగ్రామ్ శుక్లా అని ఆయన రాస్తారు. ఇంకా చాలామంది ఆయన రచనలను, వాటిలో ఉన్న ప్రామాణికతను అప్రిషియేట్ చేశారు, అభినందించారు. ప్రభుపాద తమ లిటరేచర్ ద్వారా బలమైన లాజిక్తో హేతువాదులందరినీ ఓడించారు. జీవం జీవం నుంచే పుడుతుంది, జడ పదార్థం నుంచి కాదు అని ఆయన నిర్ధారించారు. కలియుగ ప్రభావంతో కుప్పతెప్పలుగా భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లోనూ కూడా ఎంతోమంది బూటపు యువకులు తలెత్తున్నారు. గురువులు, అవతారాలు వాళ్ళ కపట బోధనలన్నీ ప్రభుపాద రచనలు ఛాలెంజ్ చేశాయి. రాచరికాలు ఎందుకు పోయాయో, ప్రజాస్వామ్యం ఎందుకు విఫలమవుతూ ఉందో,
నియంతృత్వం అంతకంతగా ఎక్కువైపోయి పౌరులని ఎలా బాధిస్తూ ఉందో విశ్లేషిస్తూ ఆయన చేసిన రచనలు నేటి పొలిటికల్ లీడర్స్ని క్రిటిసైజ్ చేశాయి. భరించలేనని పన్నులు వేయడము, నిరాడంబరంగా వ్యవసాయ ప్రధానంగా ఉన్న గ్రామీణ జీవితాన్ని వదిలిపెట్టి ఫ్యాక్టరీలో పనిచేయడానికి ప్రజలను సిటీలకు వచ్చేయమని ఎంకరేజ్ చేయడము, ఇటువంటి గవర్నమెంట్ పాలసీస్ని ప్రభుపాద వేదోపదేశాల పరంగా డిస్కస్ చేశారు. భగవద్గీత శ్లోకం ప్రత్యేకించి అంగస్థాల వల్ల కలిగే సర్వనాశనాన్ని ప్రస్తావించింది. అటువంటి వ్యక్తులు ప్రపంచానికి శత్రువులుగా పరిగణించబడతారు. వాళ్ళు సకల జీవులకు వినాశనాన్ని తెచ్చిపెట్టగల వాటిని కనిపెడుతున్నారు. ప్రస్తుతము ప్రపంచం అణ్వాయుధాలను కనిపెట్టడం గురించి గర్వపడుతూ ఉంది. ఏ క్షణంలో అయినా యుద్ధం సంభవించవచ్చు, లేదా ఈ అణ్వస్త్రాలే విధ్వంసాన్ని సృష్టించవచ్చు. అన్నీ ప్రపంచ వినాశనానికే సృష్టించబడుతూ ఉన్నాయి. అవి ప్రపంచ శాంతి కోసము, అభివృద్ధి కోసము ఉద్దేశించబడ్డవి కాదు. ప్రభుపాద అసలైన ఆచార్యులు కావటం వలన ఆయన విమర్శలు బలంగా ప్రామాణికంగా ఉండేవి. ఏమాత్రము కాంప్రమైజ్ కానీ ఆయన స్పిరిట్ అందరినీ ఆకట్టుకునేది. ఎవరో ఏమైనా అనుకుంటారనో బాధపడతారనో ఆయన ఎప్పుడూ భయపడేవారు కాదు. వాస్తవమైన విషయాన్ని ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెప్పేవారు. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన గ్రంథరచన చేస్తూనే ఉన్నారు. ఒక్కోసారి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు రాయడం పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఆయన తమ శిష్యులతో ఒకసారి అంటారు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయటానికి వెస్ట్రన్ కంట్రీస్కి నేను వచ్చినప్పుడు గ్రంథరచనను బృందావనంలో రాధా దామోదర్ మందిరంలో వదిలిపెట్టాను అని. కానీ ఆయన ఎప్పుడూ బుక్స్ రాయటం ఆపలేదు. ప్రారంభంలో తమకు తెలియని చోట ఎవరి సహాయ సహకారాలు లేకుండా తమ ఎగ్జిస్టెన్స్ కూడా వెతుక్కుంటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రచనా వ్యాసంగం స్లో అయిందే కానీ ఎప్పుడూ ఆగిపోలేదు. ఆ పుస్తకాల వల్లనే 10 ఏళ్ల వ్యవధిలో ఆయన ప్రారంభించిన సెంటర్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి. చిన్న చిన్న రెంటెడ్ హౌసెస్లో మొదలుపెట్టినవి పెద్ద పెద్ద మందిరాలుగా పెరిగాయి. వేల మీద లెక్కబెట్టే సంఖ్యలో వచ్చిన హిప్పీ లాంటి వ్యక్తుల స్థానంలో తమ జీవితాన్ని కృష్ణుడి సేవకు అంకితం చేసుకున్న వేలాది మంది శిష్యులు తయారయ్యారు. లాస్ ఏంజలస్లో పెద్ద మందిర నిర్మాణం జరిగింది. ఇంకా ప్రభుపాద వెళ్ళుండరు. ఈ హవాయి ట్రిప్లో ఆయన అక్కడికి వెళ్తారు. బ్రహ్మాండమైన మందిరము, పారరాతి ఆర్చెస్తో, చక్కటి స్పిరిచువల్ పిక్చర్స్తో శోభాయమానంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఆయన రుక్మిణి ద్వారకాధీశులని ఆపులింటిగా అక్కడ జరుగుతున్న అర్చనని చూస్తారు. తర్వాత రిలాక్స్డ్గా గార్డెన్లో కూర్చుని ఉంటే శిష్యులు కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఆ బుక్ చదువుతూ ఉంటారు. ఆయన వింటుంటారు. వెనిస్ సముద్ర తీరంలో నడుస్తూ డాక్టర్ స్వరూప్ దామోదర్, ఇతను సైంటిస్ట్ డిసైపుల్ ప్రభుపాద్కి, అతనితో ఈ సైన్స్కి సంబంధించిన సిద్ధాంతాలను గురించి డిస్కస్ చేస్తారు. భగవద్గీత క్యాంపెయిన్ కోసం గోల్డెన్ అవతార్ రికార్డింగ్ స్టూడియోస్లోనూ ఫస్ట్ అమెరికా ట్రాన్సెండెంటల్ ఎగ్జిబిషన్, దీన్ని FATE అంటారు, అక్కడ కృష్ణ చైతన్యానికి సంబంధించిన చిత్రాలు మోడర్న్ టెక్నాలజీతో ప్రదర్శిస్తారు. అది కూడా ఆయన విజిట్ చేస్తారు. ఒకరోజు కారులో వెళ్తూ ఉన్నప్పుడు రాబోయే 10,000 సంవత్సరాల్లో నా పుస్తకాలు హ్యూమన్ సొసైటీకి న్యాయ ధర్మ శాస్త్రాలు అవుతాయి అని చాలా స్థిరంగా చెప్తారు. జూలై 9, 1976న హరిశౌరితో పాటు ఆయన న్యూయార్క్ చేరుకుంటారు. లౌగాడియా ఎయిర్పోర్ట్లో శిష్యులు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ కారు జయానంద నడుపుతూ ఉంటాడు. తమాకృష్ణ గోస్వామి, రామేశ్వర్ గోస్వామి కూడా అందులో ఉంటారు. ప్రభుపాద తమ ఉద్యమాన్ని ప్రారంభించింది న్యూయార్క్లోనే కదా. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి మ్యాన్హాటన్కి వెళ్తూ ఉంటే మ్యాన్హాటన్ వైపుకి వెళ్తూ ఉంటారు. గతంలో ఆయన గడిపిన రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. ఇక్కడ పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా అని ప్రశ్నిస్తారు. ఈ మధ్యనే మ్యాన్హాటన్లో 12 స్టోరీడ్ బిల్డింగ్ని ఇస్కాన్ టెంపుల్ కోసం పర్చేస్ చేస్తుంటారు. ఇంకా అప్పుడప్పుడే ఆ బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతుంటారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి ప్రభుపాద, రథయాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము అని తమాకృష్ణ చెప్తాడు. మీరందరూ ఇలాగే జాగ్రత్తగా పనులు నిర్వహించండి. కృష్ణుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, దేనికి కొరత లేదు. మనం నిజాయితీగా పనిచేస్తే చాలు. అన్నిటితో పాటు తెలివితేటలు కూడా కృష్ణుడే ఇస్తాడు. ఆయన అనుగ్రహం వలన ప్రతిదీ అందుబాటులో ఉంది. ఆయన దేన్నైనా ఇవ్వగలడు అంటారు.
వాళ్ళ కారు బ్రూక్లిన్ బ్రిడ్జ్ సమీపిస్తూ ఉంటుంది. ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ కదూ, నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని, బ్రిడ్జి దగ్గర కూర్చునేవాడిని అంటారు. తమాలకృష్ణ కళ్ళు పెద్దవి చేసి, అవునా, మీరు ఇక్కడికి వచ్చేవారా, నీళ్ళకి దగ్గరగా కూర్చునేవారా అని అడుగుతాడు. అవును, అదే నది. అప్పట్లో నేను బోరి వీధిలో ఉండేవాడిని. ఎక్కువ దూరం ఉండేది కాదు, నడిచే వచ్చేవాడిని. బ్రిడ్జ్ కింద కూర్చుని మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వెళ్ళిపోతాను అని ఆలోచించేవాడిని. అప్పటికి నేను ఉండడానికి సరైన చోటు కూడా లేదు. అమెరికాలో ఉండడానికి నాకు దొరికిన వీసా అప్పుడు 2 నెలలు ఇచ్చుంటారు, టైం వీసా పీరియడ్. అది అయిపోతూ ఉంటుంది. ఆయన జలదూత షిప్లో వచ్చారు కదా, అప్పుడు రానుపోను టికెట్ బుక్ చేసి ఉంటుంది ఆమె, శ్రీమతి మొరార్జీ. అందుకని ఇండియాకి తిరిగి వెళ్ళటానికి నా దగ్గర టికెట్ ఉంది. అప్పుడప్పుడు పోర్టుకి వెళ్ళి ఇండియాకు నెక్స్ట్ షిప్ ఎప్పుడు బయలుదేరుతుంది అని ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడిని అని చెప్తూ ప్రభుపాద నవ్వుతారు. న్యూయార్క్లో ఉన్న పాత మిత్రుల యోగక్షేమాలు కూడా విచారిస్తారు. ఇక్కడుంటే నాకు సుపరిచితమైన ప్లేస్లో ఉన్నట్లుగా ఉంటుంది. నా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి మొదట నేను న్యూయార్క్కే వచ్చాను. వీధుల్లో అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేసేవాడిని. 1965 సెప్టెంబర్ నుంచి 1967 జూలై వరకు నేను ఇక్కడే ఉన్నాను. అలా కారు అన్నీ వేరే ఆ ఏరియాల్లోంచి వెళ్తూ ఉంటే ప్రభుపాద పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి. డాక్టర్ మిశ్రా యోగా స్టూడియో గురించి, తమ టేప్ రికార్డర్ని, టైప్ రైటర్ని దొంగలెత్తుకుపోవడం గురించి చెప్తారు. ఒక లక్ష్యం అంటూ లేకుండా 2nd అవెన్యూలో నడుస్తూ ఉండేవాడిని అని ప్రభుపాద చెప్పినప్పుడు, న్యూయార్క్ నగరం మహాభాగ్యం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చారు, అది మేము అర్థం చేసుకోలేని విషయము అని రామేశ్వర స్వామి అంటాడు. అప్పుడు ప్రభుపాద, నేను విదేశాలకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు లండన్కి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. సాధారణంగా అందరు లండన్కి వెళ్తారు, ఇండియాకి దగ్గర కూడా అవుతుంది. కానీ నేను మాత్రం మొదటి నుంచి న్యూయార్క్కి వెళ్ళాలి అని అనుకునేవాడిని అని చెప్తారు. అప్పట్లో న్యూయార్క్ 2nd అవెన్యూలో స్టోర్ ఫ్రంట్ హౌస్ దొరకటమే ఉద్యమానికి శుభారంభమైంది. ఆ గదిలో ఉండగానే ఆయన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే పెద్ద ఆర్గనైజేషన్కి ఆయన ప్లాన్ చేశారు. ఆ పేరుతో దాన్ని రిజిస్టర్ చేసినప్పుడు దాని గురించి ఏబీసీడీలు కూడా తెలియని 10-15 మంది డ్రగ్ అడిక్టెడ్ యువకులు ఉన్నారు, వాళ్ళే సైన్ చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఇస్కాన్ సెంటర్ నగరానికి నడిబొడ్డులో ఉంది. మూవీ థియేటర్లు, హోటళ్లు, రిక్రియేషన్ క్లబ్లు అన్నిటి మధ్య 12 అంతస్తుల ఈ భవనం ఇస్కాన్. అది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి ఎంతో దూరం కూడా లేదు అని 11th ఫ్లోర్లో ఆయన కోసం అరేంజ్ చేసిన గది నుంచి చాలా చక్కగా కనిపిస్తుందని తమాలకృష్ణ చెప్తాడు. ఇంకా వాళ్ళు 55th స్ట్రీట్లోకి ఎంటర్ అవుతారు. అప్పటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట, బంగా అక్కడ గోల్డెన్ లెటర్స్తో హరే కృష్ణ అని రాసిన హోల్డర్స్ పట్టుకుని శిష్యులు కనిపిస్తారు. ఒక డివోటీ కీర్తన చేస్తున్నట్లుగా చిత్రించి ఉంటారు. ఒక పెద్ద ఎల్లో కలర్ బావుటా ఉంటుంది, అది భవనానికి ముందు బాగానే గుర్తు ఉంటుంది. ప్రభుపాద వస్తున్న కారు కనిపించగానే ఇస్కాన్ భవనం ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్న వేలాది మంది శిష్యులు ప్రభుపాద్ ప్రభుపాద్ అని అరుస్తూ హర్షద్వారాలు చేస్తూ ఉంటారు. మాయాపూర్ ఫెస్టివల్ తర్వాత మళ్ళీ అంత పెద్ద సంఖ్యలో ఇస్కాన్ భక్తులు చేరింది ఇక్కడే. ప్రభుపాదతో గడపటం కోసము చాలామంది శిష్యులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. అన్ని వేల మంది అక్కడ కీర్తన చేస్తూ ఉంటే గోలగోలగా ఉంది. రాధాగోవిందుల శ్రీ విగ్రహాల ముందు నిలబడ్డప్పుడు ప్రభుపాద చాలా ప్రసన్నంగా కనిపిస్తారు. జగన్నాథ, బలదేవ, సుభద్రామూర్తుల్ని ఇంకా ఇన్స్టాల్ చేసి ఉండరు. అందుకని 3వ పూజాపీఠము అక్కడ వాళ్ళు ఫోటో పెట్టుంటారు. రథయాత్ర రోజు వాళ్ళని చూడాలి అని నాకు చాలా ఆతృతగా ఉంది అంటారు ప్రభుపాద. తర్వాత తమ కోసం సిద్ధం చేసిన విశాలమైన గ్రీన్ కలర్ వ్యాసాసనం పైన కూర్చోగానే ఆయన ఆనందోద్వేగంతో చలించిపోయి ఒక క్షణము ఒక మాట కూడా మాట్లాడలేకపోతారు. ఈ కొత్త మందిరంలోకి నన్ను తీసుకుని వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. మొట్టమొదటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ న్యూయార్క్లో ఒక మందిరం ప్రారంభించాలని చాలా కోరికగా ఉండేది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. నాకే స్థలం లేదు, ఇక మందిరం గురించి చెప్పేదేముంది. ఆ పరిస్థితిలో ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలేమో అనుకునేవాడిని. అదంతా ఒక సుదీర్ఘమైన చరిత్ర. న్యూయార్క్లో హరే కృష్ణ మందిరాన్ని ప్రారంభించాలి అని దృఢ నిశ్చయంతో వచ్చినప్పటికీ 10 సంవత్సరాలకు పూర్వము 1965లో అది సాధ్యం కాలేదు.
ఇప్పుడు కృష్ణుడి అనుగ్రహం వలన, మా గురు మహారాజ్ ఆశీర్వాదం వలన మీకు ఈ స్థలం లభించింది. ఈ మందిరాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటారు. ఆయన అక్కడ 10 రోజులు ఉంటారు. ఆ 10 రోజులు శిష్యులు విజయోత్సాహంతో ఆనందంగా ఉప్పొంగిపోతారు. ముఖ్యంగా రథయాత్ర 5th అవెన్యూ నుంచి రథయాత్ర ప్రొసెషన్ ప్రారంభిస్తారు. ముందుగానే నగరపాలక సంస్థ నుంచి పర్మిషన్ తీసుకుని ఉంటారు. 50 అడుగుల ఎత్తు ఉంటుంది ఒక్కో రథము. 3 రథాలు గ్రాండ్ ఆర్మీ ప్లాజా దగ్గర బయలుదేరుతాయి. ట్రెడిషనల్ డ్రెస్లో యువకులు ఉంటారు, శారీస్ కట్టుకుని అమ్మాయిలు, ఇండియన్స్ అమెరికన్స్ కూడా ఎంతోమంది రథాల కట్టిన తాళం లాగుతూ ఉంటారు. అందమైన వాతావరణ పరిస్థితి, సంకీర్తనతో పాటు డాన్స్ కూడా చేస్తుంటారు. వేలాది మంది ప్రేక్షకులతో రథయాత్ర సంపూర్ణంగా ఉంది. రథాలు అత్యంత ఫేమస్ అయిన 5th అవెన్యూ నుంచి ఒక 50 ఇళ్లకు అవతల ఉన్న వాషింగ్టన్ స్క్వేర్ వరకు వెళ్తాయి. రథాలు 34th స్ట్రీట్ దగ్గరకు వచ్చేసరికి ప్రభుపాద పొజిషన్లో జాయిన్ అవుతారు. ఆయనకు సుభద్ర కూర్చున్న రథంపైకి ఎక్కడానికి ఆయనకు అరేంజ్ చేసి ఉంటారు ముందే. ఆయన రథం ముందుకు రాగానే శిష్యులందరూ ఆయన చుట్టూ చేరుతారు. నిజానికి రథయాత్రలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, కృష్ణుడు వృందావనానికి రావాలి అని గోపికలు గాఢంగా కోరుకున్నారు. ఇక్కడ శిష్యులందరూ ప్రభుపాద మళ్ళీ న్యూయార్క్కు వచ్చినందుకు గోపికల కంటే ఎక్కువ సంతోషపడుతున్నారు. 10 yearsగా నగరంలో ప్రభుపాద చేసిన కృష్ణ చైతన్య ప్రచారానికి బ్రహ్మాండమైన ఈ రథయాత్ర సరైన ప్రతిఫలం. 1965లో ఆయన ఒంటరిగా వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ ఉద్యమానికి తమను తాము అంకితం చేసుకున్న వందలాది మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. రాధా గోవింద శ్రీ విగ్రహాలకు అందమైన ఆకాశహర్మ్యం సిద్ధమైంది. ఊరేగింపు వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ చేరుకునేసరికి ఆ ప్లేస్ అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. టెంపరీగా వేసిన స్టేజ్ పైన జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రల్ని ఆసీనుల్ని చేస్తారు. స్టేజ్ పైన ఒక పక్కన ప్రభుపాద కూర్చుంటారు. కీర్తనానంద లేచి నిలబడి ప్రభుపాదని న్యూయార్క్ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆయన ఉపన్యసించడానికి లేచి నిలబడగానే జనం అందరూ నిశ్శబ్దంగా మంత్రముగ్ధులైనట్లుగా చూస్తారు. ఆ రోజు సాయంత్రం జరిగిన రథయాత్ర ఉత్సవాన్ని అన్ని ప్రధాన టీవీ స్టేషన్లు చాలా డీటెయిల్డ్గా రిలే చేశాయి. మరుసటి రోజు న్యూస్ పేపర్లలో కూడా రథయాత్రకు సంబంధించిన ఫోటోలు, వార్తలు పబ్లిష్ అయ్యాయి. ప్రత్యేకించి న్యూయార్క్ డైలీ న్యూస్ పేపరు, అది ప్రభుపాదకు నచ్చుతుంది. అందులో మధ్య పేజీలో ప్రాక్ పశ్చిమాలు కలిసే చోటు 5th అవెన్యూ అనే హెడ్డింగ్ను పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళు ముద్రించి ఉంటారు. రథయాత్రకు సంబంధించిన పిక్చర్స్, వివరాలు అన్నీ ప్రచురించి ఉంటారు. ఆయన అంటారు, ఈ పేపర్లో ఉన్న ఈ భాగాన్ని కట్ చేసి అన్ని చోట్లకు, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీకి పంపించండి. ఈ శీర్షిక చాలా అందంగా ఉంది. ఇదే అసలైన అంశం. ప్రాక్ పశ్చిమాన్ని కలుసుకుంటుంది. నేను అస్తమానం చెప్తున్నట్లు కుంటివాడు గుడ్డివాడిని కలుసుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ విడివిడిగా ఏం చేయలేరు, కానీ ఇద్దరూ కలిస్తే అద్భుతాలు చేయగలుగుతారు. భారతీయుల సంస్కృతి, అమెరికన్ల ఐశ్వర్యము, ఈ రెండు కలిస్తే సమస్త జగత్తును కాపాడతాయి అంటారు. రథయాత్ర జరిగిన తర్వాత 7,000 మందికి పైగా ప్రసాదం పంచిపెడతారు. అర్ధరాత్రి వేళ రథాలను తీసుకుని మళ్ళీ సిటీలోకి వెళ్తారు. అప్పుడు కూడా ఎంతో మంది వాళ్ళతో పాటు ఉన్నారు. సమయం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. అందరూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. శిష్యులైతే ఉత్సవం ఇంకా పూర్తి కాకుండానే వచ్చే సంవత్సరం ఇంతకంటే గొప్పగా ఎలా చేయాలి అని డిస్కస్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ టైము మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా స్థానాన్ని అరేంజ్ చేయాలి అనుకుంటారు. ప్రభుపాద చెప్తారు, ఇంకో చిన్న బిల్డింగ్ని మీరు రెంట్కి తీసుకుంటే దాన్ని గుండీచాగా కన్సిడర్ చేసి అప్పుడు అక్కడి నుంచి మందిర్ వరకు రిటర్న్ రథయాత్ర కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని. బౌడా యాత్ర అంటారు దాన్ని. ఇలా వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రేషన్స్తో పాటు రాబోయే సెలబ్రేషన్ గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత చెప్పుకుందాము. హరే కృష్ణ.